అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులు మానవ సేవే మాధవ సేవ అనే మాటను నిజం చేస్తున్నారు. భక్తి మార్గం, సేవా మార్గం రెండూ ఒకే చోట లభిస్తున్న ఈ పుణ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు నిర్భాగ్యులకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ పుణ్యప్రదేశంలో లింగరూపంలో వెలసిన శ్రీ సోమనాథేశ్వరుడు అభాగ్యులను ఆదరించేందుకు వస్తున్న భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన మార్గశిరమాసం సందర్భంగా ఈ రక్షణాలయానికి విచ్చేసి హరిహరుల సేవలో తరించి ఇక్కడ జీవిస్తున్న అభాగ్యులకు తోచిన సాయం చేసి శివుని, శ్రీమన్నారాయణుని అనుగ్రహానికి పాత్రులు కండి. భక్తుల మనోభీష్టాలు నెరవేర్చి ఇష్టదైవంగా పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు నేత్రపర్వంగా జరుగుతాయి. అభిషేక సేవలో భాగంగా ముందుగా త్రికాళేశ్వరునికి జలాభిషేకం వైభవంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం బసవేశ్వరునికి అత్యంత ఇష్టమైన భస్మాభిషేకం నయన మనోహరంగా జరుగుతుంది. అర్చకుల వేద మంత్రాల నడుమ శివలింగానికి భస్మాభిషేకం జరుగుతుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే పానవట్టంపై ఆసీనుడై అభిషేకం చేయించుకుంటున్నాడా అని అనిపించక మానదు. అలాగే శంకరునికి ఎదురుగా వేంచేసిన నందీశ్వరునికి కూడా అర్చకులు భస్మాభిషేకం చేస్తారు. భస్మాభిషేకం అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి పంచహారతి సేవ భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. హారతి సమర్పించిన అనంతరం నిఠలాక్షునికి మరోమారు జలాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు. పిదప శ్రీ సోమనాథేశ్వర లింగంపై చందనంతో ఓంకారాన్ని తీర్చిదిద్ది దివ్యాలంకార శోభితంగా అలంకరిస్తారు. రమ్య మనోహరంగా కానవస్తున్న శివలింగాన్ని చామంతి మాలలతో ముస్తాబు చేయగా బసవన్నకు కూడా తెల్లని విరులమాలను అలంకరిస్తారు అర్చకులు. పిదప శ్రీ సోమనాథేశ్వర స్వామికి రుద్రాక్షహార సమర్పణ జరుగుతుంది. సర్వ పాపాలను హరింపజేసి సకలైశ్వర్యాలను కలుగజేసే శివయ్యకు పుష్పార్చన వైభవంగా జరుగుతుంది. అర్చనలు అందుకున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి అర్చకులు ధూప సమర్పణ గావిస్తారు. అభిషేక పూజలతో అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ అద్భుత రీతిలో జరుగుతుంది. శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని తీసుకువచ్చి శివయ్య ముందు ఉంచి ఆచమనీయం చేసి నవహారతులు సమర్పించి అనాథుల ఆకలి తీర్చవయ్యా ఆదిదేవా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులు స్వామివారికి సమర్పించిన హారతిని భక్తితో కళ్లకు అద్దుకొని నా అంటూ ఎవరూ లేని మాలాంటి నిర్భాగ్యులు ప్రశాంతంగా ఉండేందుకు కారణమైన మానవదేవుళ్లను చల్లగా చూడమని స్వామికి నమస్కరించుకుంటారు. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యులతో పాటు నా అంటూ ఎవరూ లేక ఆకలిదప్పులతో రోడ్లపై తిరుగుతున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించి ఈ సేవాశ్రమానికి రప్పించుకుని వారి ఆకలి తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు. ఒకప్పుడు పస్తుల బతుకులతో కాలాన్ని వెళ్లదీసిన ఈ అభాగ్యులు నేడు నాణ్యమైన ఆహారం కడుపు నిండా తింటుంటే మహేశ్వరుడు మహదానందాన్ని పొందుతూ వారందించే ఆశీస్సులను తన భక్తులకే అందించి వారి ఇష్టకామ్యాలు నెరవేర్చుతున్నాడు. పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల అభిషేకాలను అందుకుంటాడు. చెంబుడు జలంతో అభిషేకిస్తేనే సంతోషపడిపోయే పరమేశ్వరునికి దోసిలి గంగాజలంతో అభిషేకం చేస్తే అమితానందభరితుడవుతాడు కదా. అభిషేక ప్రియుడైన గంగాధరునికి గంగాజలంతో అభిషేకం చేయడమంటే అందరికీ సాధ్యం కాదు.
నిర్మలమైన భక్తితో మీ నివాసాల నుండి తీసుకువచ్చిన జలంతోనే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువుదీరిన శ్రీ సోమనాథేశ్వరుణ్ణి అభిషేకించండి. వందల మంది అభాగ్యులకు అండగా ఉంటున్న శివయ్య తన మహిమతో మీరు చేసే జలాభిషేకాన్ని గంగాజలాభిషేకమంత పవిత్రమైనదిగా స్వీకరిస్తాడు. ఎందుకంటే నిరాడంబరమైన నిర్మలమైన భక్తికి, నిర్భాగ్యులను ఆదుకునే సేవాగుణానికే శంకరుడు సంతసిస్తాడు కదా. నా అంటూ ఎవరూ లేని అభాగ్యుల కోసం ఇక్కడకు వచ్చి మేమున్నామంటూ ఆదరిస్తున్న మానవ మహనీయులంతా పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులైన వారే కదా. స్వామికి అభిషేకం చేసిన జలాన్ని గంగాజలంగా మార్చుకొని మీ గృహాలను పావనం చేసుకొని జన్మజన్మల పాపాలను హరింపజేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని పొందండి. శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు ఈ పుణ్యప్రదేశంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా వారి ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని వారి ఆకలి తీర్చుతూ ఆ కార్యక్రమం తాలూకు పుణ్యఫలాలను మనస్ఫూర్తిగా పొందుతూ శంకరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. మా బిడ్డది పుట్టినరోజు ఉండే ఈరోజు. పుట్టినరోజు సందర్భంగా ఏదో మాకు శక్తి కొద్దీ నలుగురికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమానికి వచ్చినాం సార్. ఇక్కడ వాతావరణం బాగుంది. మొదటిసారి వచ్చిన సార్ మాకైతే బాగా నచ్చింది. ఈసారి చూసినా బాగుంది సార్. కింద కూడా చూసిన మొన్న వచ్చి కూడా చూసిపోయినా మంచిగా అనిపించింది. గుడి కట్టే టైంకి వస్తాం సార్ కంపల్సరీ. మేము మునుగోడు నియోజకవర్గం చౌటుపల్లి మండలం ఎస్లింగూడెం గ్రామ నివాసిని. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు. నా పేరు భీమిడి ప్రదీప్జీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చెల్లా తేజ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అమరనాథ అనాథాశ్రమంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నమస్కారం అండి. నా పేరు సాయి శ్రీనివాస్. ఈరోజు మా పాప ఫస్ట్ బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ అన్నదానానికి మా తల్లిగారైన ఉమారాణి గారు మా పాప పేరు మీద స్పెషల్ మీల్స్ ఈరోజు డొనేట్ చేయడానికి వచ్చినాం. అభిషేకం వల్ల అర్చన కూడా బాగా అనిపించింది. శివునికి స్వతహా మా చేతుల మీదుగా అభిషేకం చేసాం. చాలా సంతోషం అనిపించింది. నమస్కారం అండి. నా పేరు అక్షర. మేము సిరిసిల్ల నుంచి వచ్చాము. ఇది మేము టీవీలో చూసామండి, అనాథల అన్నక్షత్రం అని చెప్పేసి. చాలా బాగా అనిపించింది. సో మా పాప ఫస్ట్ బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేయడం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ మేము భోజనం ఇస్తుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. సాక్షాత్తు ఆ పరమశివుడు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నా పేరు చల్లా రఘురాములు. మా భార్య పేరు చల్లా శాంత. మేము టీవీలో యాడ్ చూసినప్పటి నుంచి మాకు రావాలని కోరిక ఉండేది. అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషమైంది. మా శక్తి కొద్ది మేము ఏదో ఇచ్చినాము, అమౌంట్ ఇవ్వాలని ఉండింది మాకు. మా కోరిక మేరకు ఇప్పుడు రావడం జరిగింది. వచ్చి ఇచ్చినాము అంతే. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా సంతోషమైంది. ఇంతమందికి సేవ చేస్తున్నారంటే చాలా గ్రేట్. విశాఖపట్నం గాజువాక నుంచి మేము వచ్చామండి. మేము ఎప్పుడు కూడా టీవీ చూసేటప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదరిస్తున్నారు, మీరు అంతా కూడా ఇచ్చేస్తున్నారు. దీన్ని చూసి మేము ఎప్పుడు కూడా మేము మా పిల్లలు చాలా సంతోషం పడుతూ ఉన్నాము. ఎప్పుడైనా సరే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మనం చూడాలి, ఏదో మనకు కలిగింది ఇవ్వాలి అన్న భావం ఎప్పుడు కూడా ఉండేది. ఇందులో మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా అమ్మాయి స్వయంగా సంపాదించుకున్న డబ్బులతోనే ఇచ్చి పంపించింది. సందర్భంగా ఇక్కడికి రావడం, వీళ్ళంతా చూడడం చేయడం మెయిన్ ఏంటంటే మీరు అందరూ కూడా బాగులేని మతిస్థిమితం లేకపోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఆదరించడం చాలా దీనిగా మేము చెప్పుకుంటున్నాం. చాలా దీనిగా మాకుంది, సంతోషంగా ఉంది. ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే కష్టం. అలాంటిది ఇంతమంది మతిస్థిమితం లేని వాళ్ళని, అనాథల్ని ఆదరించడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా చక్కగా అందరినీ ఆదరించి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. టీవీలో చూడటమే కానీ ఇక్కడికి వచ్చి స్వయంగా చూసాక ఇంకా సంతోషం అనిపించింది. మీరు చేసిన సేవకి అసలు మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ఈ అనాథ శరణాలయంకి విరాళం ఇస్తున్న దాతలు సొమ్ము సక్రమంగా వినియోగం అవుతుందా లేదా అని కొంతమంది అనుమానం ఉంటుంది. కానీ మేము స్వయంగా చూసిన తర్వాత అంతకంటే మనం చాలా ఘోరంతిస్తున్నాం, కానీ వీళ్ళు చాలా
అంత ఖర్చు పెడుతున్నారు. పూర్తి సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఉంది మాకు. చూసిన తర్వాత చాలా బాగా ఆదరించి వాళ్ళందరికీ మెడిసిన్ ఇవ్వటం కానీ వాళ్ళని ఆదరించడం కానీ చాలా బాగా చేస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఎవరికి తోచినంత వాళ్ళు విరాళం ఇచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కన్నవాళ్లకు దూరమై మానసిక అంగవికలాంగులుగా మారిన ఈ నిర్భాగ్యులు ఈ సేవాశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే సేవామూర్తులైన మీరే కారణం. వివిధ రుగ్మతలతో మానసిక ఆందోళనలతో ఇక్కడకు వచ్చిన ఈ అభాగ్యులను మామూలు మనుషులుగా మార్చేందుకు వైద్యుల సూచనల ప్రకారం ఆశ్రమ వ్యవస్థాపకులు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ అభాగ్యులను ఉదయం ఎండలో నడిపించి విటమిన్ డి అందడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెంచేలా చేయడం జరుగుతుంది. అలాగే వీరి మానసిక స్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు భక్తిపరమైన కార్యక్రమాలలో పాల్గొనేలా చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. అయిన వారిని కోల్పోయి నిరాశ నిస్పృహలతో ఉన్న వీరిని ఉల్లాసంగా ఉంచడం కోసం డ్యాన్సులు చేయించి పాటలు పాడించడం ద్వారా సంతోషంగా ఉంచుతున్నారు. వీరి పేరేంటో వీరికే తెలియని పసిపిల్లల్లాంటి ఈ అభాగ్యులు ఆరోగ్యవంతులై వారి కుటుంబీకుల వివరాలు చెప్పడం ద్వారా కన్నవారి వద్దకు చేరితే మీరంతా చేస్తున్న సాయానికి సార్థకత చేకూరుతుంది కదా. దయగల దాతల సహకారంతో 2000కు పైగా అభాగ్యులు తలదాచుకునేలా 100 ఏళ్లపాటు నిలిచిపోయేలా ఈ అనాథుల శాశ్వత వసతి భవనం నిర్మించడం జరిగింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో భక్తుల సంపూర్ణ సహకారంతో అనాథుల వసతి భవనం చెంతనే శ్రీ సోమనాథేశ్వర స్వామికి తరతరాలు చెప్పుకునేలా ఓ అద్భుతమైన శివాలయం నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ లోకంలో ఎప్పుడైతే అనాథులు పేదలు ఆకలి కడుపులతో ఉండరో అప్పుడే తన ఆకలి తీరుతుందని ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉంటాడు. రాబోయే రోజుల్లోనూ ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులు మున్ముందు ఇక్కడకు రాబోయే అనాథులెవరూ ఆకలి దప్పులతో బాధపడకూడదనే ఉద్దేశ్యంతో దూరదృష్టితో ఆలోచించి ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే శివాలయం నిర్మాణం జరగబోతుంది. మానవదేవుళ్లారా, ఈ శివాలయం ద్వారా వచ్చే ప్రతి కానుక పూర్తిగా ఈ అనాథుల ఆకలి తీర్చడం కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుంది. శివాలయానికి మీరందించే ప్రతి పైసా అన్నము రూపంలో ఈ అభాగ్యుల ఆకలి తీర్చుతుందంటే అంతకన్నా శివాశీస్సులు ఏం కావాలి? ఆ పరమేశ్వరుడే తన వద్దకు రప్పించుకుని మీ ద్వారా అభాగ్యుల కడుపు నింపుతున్నాడంటే ఎంతటి మహిమగల దేవుడో కదా శ్రీ సోమనాథేశ్వరుడు. ఎంతటి మహత్యంగల పుణ్యప్రదేశమో కదా ఈ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. అంతటి మహామహిమాన్వితమైన పవిత్ర ప్రదేశం కనుకనే ఎంతమంది భక్తులు వచ్చినా ఎవరికీ ఇబ్బంది కలుగకుండా శ్రీ సోమనాథేశ్వరుని దర్శనం చేసుకునేలా అద్భుతమైన రీతిలో ఈ శివాలయం నిర్మితం కాబోతుంది. ఇచ్చిన మాట ప్రకారం అనాథుల వసతి భవనం నిర్మించడం ద్వారా ఆశ్రమ వ్యవస్థాపకులు ఎలాగైతే దాతల మనసుల్ని గెలిచారో అదే నమ్మకంతో మహాశివునికి మహాద్భుతమైన ఆలయం నిర్మాణం కాబోతుంది. భక్తులకు ఒక విన్నపం. త్వరలో నిర్మించబోతున్న నూతన శివాలయానికి విరాళాలు అందించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తి తత్పరతతో అందించే ఏ సాయమైనా శివకార్యానికి వినియోగించడం ద్వారా ఆ పుణ్యఫలమంతా మీకే దక్కుతుంది. శివాలయ నిర్మాణానికి అందించే విలువైన విరాళాల దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ సోమనాథేశ్వరుని సంకల్పంతో ఇప్పటికే శివాలయ నిర్మాణానికి విరాళాల స్వీకరణ ప్రారంభమైంది. భక్తజనులారా,
త్వరలో నిర్మించబోయే నూతన శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందండి. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను ఈ రక్షణాలయంలో చేర్చుకొమ్మని ఆశ్రమం నెంబర్లకు ఫోన్లు చేయడం జరుగుతుంది. కుటుంబం ఉండి వారిని చూసుకునేందుకు వీలు కుదరక ఇక్కడకు తీసుకువచ్చేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. తెలుగు రాష్ట్రాలలోని మానవతామూర్తులెందరో ఈ రక్షణాలయ సంకల్పానికి ఆకర్షితులై సేవాభావంతో తోచిన సాయం చేస్తూ శివయ్య ఆశీస్సులు పొందుతున్నారు. వారందించే ప్రతి పైసా అనాథులు, మానసిక వికలాంగుల కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇంట్లోని వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులకు, వృద్ధులకు చేసే సేవ కూడా శివయ్యకు చేసే సేవే. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.